కొంతమంది పేషెంట్స్ ఏంటంటే కాళ్ళల్లో ఒక బ్లూ వెజల్స్, ఒక వెబ్ లాగా, ఒక సాలిపురుగు లాగా ఉన్న వెబ్ లాగా ఉన్న వెజల్స్ కనపడుతూ వస్తూ ఉంటాయి. దిస్ ఇస్ డాక్టర్ భారతి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్, అక్కయ్యపాలెం, వైజాగ్. ఇవి స్పైడర్ వెయిన్స్ అని అంటారు, తెలంగిటేషియస్ అని అంటారు. ఒక బ్లూ లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, ఒక కాళ్ళలో చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుందో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే జెనెటిక్స్ వల్ల రావచ్చు, హార్మోనల్ చేంజెస్ వల్ల రావచ్చు, కొంతమంది ప్రొలాంగ్డ్ స్టాండింగ్ వల్ల కానీ, అలానే నించొని బస్ కండక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, కొంతమంది ఎక్కువసేపు అలానే నించొని వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇలా వస్తూ ఉంటాయి అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ కానీ మెనోపాజల్ టైంలో కానీ, కొంతమంది బర్త్ ఫీల్స్ చేసుకున్న వాళ్ళకి కానీ వాళ్ళు వస్తుంది. ఒబెసిటీ పేషెంట్స్లో కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మనకి దీనికి భయపడాల్సిన అవసరం అంటూ ఏముండదు. దీనికి జస్ట్ ఏంటంటే కొంతమందిలో మాత్రమే మనకి కాళ్ళు హెవీనెస్గా ఉంటాయి, అయితే పెయిన్స్ రావడం కానీ, కొన్నిసార్లు ఎప్పుడో కానీ తిమ్మిరి పట్టడం కానీ ఉంటాయి, అంతే. ఇనిషియల్ స్టేజెస్లో మనం ఏంటంటే లైక్ స్టాకింగ్స్ వేసుకోవడం, కాళ్ళకి సాక్సెస్ లాగా ఉంటాయి, అవి వేసుకుంటూ ఉంటాము. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మనం కొంచెం వాకింగ్ చేస్తూ ఉన్నా కానీ, నడుస్తూ ఉంటే కొంచెం సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకుంటామంటే ఎప్పుడన్నా ఎక్కువ పెయిన్స్ అనేవి సివియర్గా ఉన్నా కానీ, హెవీనెస్ ఉన్నా కానీ అప్పుడు మాత్రమే వెళ్తాం. కానీ చిన్న చిన్న వాటికి మనము జస్ట్ బేసిక్ సింపుల్ వాకింగ్ కానీ, స్ట్రెచింగ్స్ కానీ, కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకున్నా సరిపోతుంది. ఎప్పుడన్నా మీకు ఏమైనా ఎక్కువగా సింప్టమ్స్ కనబడితే ఈ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.